గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్తీ పరిపాలన సాగించాడని, తిరుపతి లడ్డుకున్న పవిత్రతను దెబ్బతీశాడని టీడీపీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం మహారాజకోట ఆవరణంలో గల టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆయన మాట్లాడారు. కార్యక్రమంలోనే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అవినీతి లేకుండా ఎక్కడా లేదు. ఎగ్జాంపుల్ లిక్కర్, ఇవన్నీ అయిపోయాక టార్గెట్ దేని మీద పెట్టారంటే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ మీద పెట్టారు. సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో, టీటీడీ చైర్మన్ నాయకత్వంలో ఒక కఠినమైన నిబంధనలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పెట్టారు. తిరుపతిలో నెయ్యి సప్లై చేయాలి అంటే ఆ నెయ్యి, ఆ డైరీ ఏదైతే ఉందో, బాబా ఎవరు వెనకాల మాట్లాడకండి. నెయ్యి సప్లై చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన నిబంధనలు, ఆ కంపెనీలు ఏదైతే ఉన్నాయో మినిమం 4.5 కోట్ల మినిమం టర్న్ ఓవర్ ఉండాలి. దానికి నెయ్యి కావాల్సిన రా మెటీరియల్ ఏముందో అది డైరీ సిస్టంలో, డైరీలు పాలు కొనుక్కుని దాని ప్రాసెస్లో వెన్న నుంచి నెయ్యి, ఆ నెయ్యి కూడా క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అప్పుడు భగవంతుడి ప్రసాదాలకి, వెంకటేశ్వర స్వామి ప్రసాదాలకి వాడి విధంగా విధి విధానాలు ఉన్న దానిని ఈ బోలేబాబా ఆర్గానిక్ డైరీ, ఆడికి అసలు డైరీయే లేదు, 2 షట్టర్లు ఉన్నాయి. నిబంధనలు ఎలా తొలగించారంటే పాలు కొనక్కర్లేదు, నెయ్యి అమ్మచ్చు. అది ఎక్కడ పాలు కొనకుండా నెయ్యి ఎలా అమ్ముతాడు? ట్రేడింగ్. అలాగే వాడికి 4 కోట్లు 5 కోట్లు టర్న్ ఓవర్ అక్కర్లేదు, 1 కోటి రూపాయలు ఉంటే చాలు. ఆ నిబంధన కూడా మార్చారు. ఇన్ని మార్చి కిలోకి 25 రూపాయల నుంచి 50 రూపాయలు కమిషన్ పెట్టుకుని వీళ్ళు మన ఏదైతే రసాయనాలతో తయారు చేసిన నెయ్యి ఏదైతే ఉందో అది, దాంతో సుమారు 20 కోట్ల లడ్డూలు అయినాయి. అదే లడ్డూలు అయోధ్య కూడా పంపించారు. అంటే ఒక అవినీతి పరుడు ఆ రోజుల్లో ముఖ్యమంత్రి ఉండడం వలన జగన్మోహన్ రెడ్డి ఒక దేవాలయం మీద కానీ, దేవుడి మీద కానీ ప్రపంచవ్యాప్తంగా మతాలకు అతీతంగా భక్తితో కొలిచి దేవుడు వెంకటేశ్వర స్వామి తిరుపతి. అటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలోనే ఈ విధంగా చేసి వెంకటేశ్వర స్వామి యొక్క తిరుపతి యొక్క జగన్మోహన్ రెడ్డి ఒక కల్తీ